గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘాని నగర్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం కూలిన ప్రాంతంలో ఆకాశంలో దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఎయిర్ ఇండియా విమానం 171 అహ్మదాబాద్ నుండి లండన్లోని ఘాట్పిక్కు బయలుదేరింది. మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ ఇంజన్ల సాయంతో అదుపు చేస్తున్నారు. పదుల సంఖ్యలో అంబులెన్సులు అక్కడకు చేరుకుంటున్నాయి. ప్రమాదంలో ప్రయాణికులు ఎంతమంది గాయపడ్డారు అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమాన ప్రమాదం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోంమంత్రి మరియు పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సంఘటన తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.